వీక్షకులందరికీ శుభోదయం. నేటి ముఖ్య పంచాంగ విషయాలను గమనిస్తే ఈరోజు జనవరి నెల 22వ తారీఖు సూర్యోదయం 6:38 సూర్యాస్తమయం 5:45 ఈరోజు సోమవారము. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం ద్వాదశి తిథి రాత్రి 8:52 వరకు ఉన్నది. అలాగే ఈరోజు మృగశిర నక్షత్రంలో చంద్ర సంచారం ఉంటుంది. మృగశిర నక్షత్రం ఈ రోజంతా కూడా ఉన్నది పూర్తిగాను. అలాగే ఈరోజు యోగకరణాలను చూస్తే బ్రాహ్మం, భవ, బాలువ యోగకరణాలు కనబడుతూ ఉన్నాయి. ఈరోజు అమృతకాలం కూడా రాత్రిపూటే కనబడుతూ ఉన్నది. 9:05 లగాయతూ 10:43 వరకు అమృతకాలం ఉన్నది, ఇది రాత్రిపూట. అలాగే పగలు దుర్ముహూర్తం ఉన్నది 12:33 లగాయతూ 1:18 వరకు. పునర్దుర్ముహూర్తం ఉన్నది 2:47 నుండి 3:30. కాబట్టి సాధ్యమైనంత వరకు 12:30 to 3:30 ఉండేటువంటి సమయం అది దుర్ముహూర్తాలతో ఉంది కాబట్టి ఆ సమయాన్ని వదిలిపెట్టండి. సోమవారం నాడు ప్రత్యేకించి ఉదయం వర్జ్యం ఉన్నది 11:22 లగాయతూ 1 వరకు. సాధ్యమైనంత వరకు 11:30 to 3:30 ఇదంతా వర్జ్య దుర్ముహూర్తాలతోనే ఉన్నది కాబట్టి ఆ కాలాన్ని ఆ 4 గంటల్ని వదిలిపెట్టేస్తే మిగతా సమయం అంతా కూడా ఈరోజు చాలా మంచిది. అలాగే మృగశిర నక్షత్రం శాంతి నక్షత్రం కాదు, నవజాత శిశువులకి శాంతి ప్రకరణం ఉండదు. అలాగే ప్రత్యేకించి ఈరోజు సోమవారం ద్వాదశి తిథి కలిసి వచ్చినది కాబట్టి చాలా విశేషమైనటువంటి పర్వము. ఎందుకంటే అటు ద్వాదశి తిథికి అధిదేవత విష్ణుమూర్తి, సోమవారానికి అధిదేవత పరమేశ్వరుడు. అంటే హరిహరాదులిద్దరికీ కూడా ఇష్టమైనటువంటి రోజుగా ఈ రోజును మనం చెప్పవచ్చు. అందులోనూ మృగశిర నక్షత్రానికి అధిదేవత ఎవరయ్యా అంటే చంద్రుడే. మరి చంద్రుడే అధిదేవత. అలాగే సోమవారము అంటే సోముడు అంటే మరలా అక్కడ కూడా చంద్రుడే. మరి ఇక్కడ చంద్ర సంబంధం, పరమేశ్వర అలాగే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి స్పర్శ ఉన్నటువంటి ఈ రోజున ఆచరించేటువంటి అభిషేకాదులు, ప్రత్యేకించి శివాలయంలో చేసేటువంటి ఏకవార రుద్రాభిషేకం కానీ, మహాన్యాసపూర్వకమైనటువంటి అభిషేకాదులు కానీ, లేదా రుద్రహోమాదులు కానీ, శాంతి క్రియలు కానీ చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. అందులోనూ ఈరోజు కనీసం పరమేశ్వరుని యొక్క దర్శనం చేసుకున్నా కూడా సమస్తమైనటువంటి గ్రహదోషాలు కూడా నివారణ గావింపబడతాయి. చాలా విశేషమైనటువంటి రోజు ఈరోజు. ఉభయ ప్రదోష దినము అన్నారు. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం పనికిరాదు. ఎవరైనా తూర్పు దిక్కుకు ప్రయాణం చేయవలసి వస్తే ఉత్తరానికి వెళ్ళి తూర్పు దిక్కుకు ప్రయాణం చేయడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈరోజు చంద్రబలం ఉండేటువంటి రాశుల్ని పరిశీలన చేస్తే మేషరాశి, అలాగే మిథున రాశి, సింహరాశి, కన్యారాశి, ధనురాశి, మకర రాశి ఈ రాశుల వారికి చంద్రబలం ఉంటుంది కాబట్టి వారు తలపెట్టేటువంటి కార్యక్రమాలు అలాగే చేసేటువంటి పనులన్నీ కూడా చాలా దిగ్విజయంగా పూర్తి అయ్యి ఈరోజు చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఎవరికైతే ఈరోజు కొంత చంద్రబలం తక్కువగా ఉన్నదో వారు ప్రత్యేకించి దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. అలాగే మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే మహానుభావుడైనటువంటి శ్రీరాముడు ఈరోజే అయోధ్యలో కొలువుదీరి భారతదేశాన్ని పరిపాలన చేయబోతూ ఉన్నారు. అయోధ్య నుండి చాలామందిలో ఒక రకమైనటువంటి సందిగ్ధత ఉన్నది. అదేమిటి అంటే మరి ద్వాదశి తిథి కదా, సోమవారం కదా, పుష్యమాసం శూన్యమాసం కదా, ఈ మాసంలో శ్రీరాముడి యొక్క ప్రతిష్ఠ జరగడం ఏంటి అనేటువంటి విషయాల పట్ల కొంత అవగాహన రాహిత్యంతో కూడినటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఒక విషయాన్ని గమనించాలి. పైన ఉత్తర భారతదేశంలో సౌరమానాన్ని వాళ్ళు పాటిస్తూ ఉంటారు, మనం చాంద్రమానాన్ని పాటిస్తూ ఉంటాం. ముఖ్యంగా మనం చెప్పదలుచుకున్నది ఏంటి అంటే వాళ్ళకి పౌర్ణమి తోటి నెల మారిపోతుంది. పౌర్ణమి నుండి పౌర్ణానికి నెల మారిపోతూ ఉంటుంది. మనకి అమావాస్య టు అమావాస్య మారిపోతూ ఉంటుంది. మనకి వాళ్ళకి కాలగణనలో కొంత వ్యత్యాసం ఉంటుంది. వాళ్ళు వాడేటువంటిది సూర్య సిద్ధాంతం. మకర సంక్రమణం జరిగిన తర్వాత పుణ్యకాలంగా వాళ్ళు భావిస్తారు. అందుకనే వారి యొక్క ముహూర్తాలు ఎక్కువ సంఖ్యాకంలో అభిజిత్ ముహూర్తంలో పెడుతూ ఉంటారు. అభిజిత్తు అనగా సూర్యోదయం అయినటువంటి సమయం నుండి 4వ లగ్నాన్ని అభిజిత్ లగ్నము అంటారు. అది చాలా విశేషమైనటువంటి
లగ్నము. ఆ లగ్నానికి చాలా రకాలైనటువంటి దోషాలను తొలగింపజేసేటువంటి శక్తి ఉంటుంది. ఇలా కొంత తర్కిస్తూ ఉన్నారు, తప్పులేదు, కానీ వారు పాటించేటువంటి విధానాలను దృష్టిలో పెట్టుకుని మనం ముహూర్త గణన అది చేసుకుంటూ ఉండాలి. ఏదేమైనప్పటికీ ఇవాళ చాలా అత్యద్భుతమైనటువంటి రోజు. మన శ్రీరాముడు అయోధ్యలో ప్రతిష్ఠ చేయబడుతూ ఉన్నటువంటి రోజు కాబట్టి ఇవాల్టి నుండి మనకి రామరాజ్యం రావాలి, భారతదేశంలో సనాతన ధర్మం పరిఢవిల్లాలి అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని ఒక్కసారి ప్రార్థిస్తూ జై శ్రీరామ్.